వెనక మాట. ముందు మాట కన్నా వెనక మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే ఒక పని అయిపోయిన తర్వాత దాని ఫలితాన్ని విశ్లేషించడం వల్లే మనకి దాని పట్ల అవగాహన పెరుగుతుంది. అప్పుడు మనకి దాని నుంచి వచ్చిన అనుభవాన్ని స్టడీ చేసి వేరే వాళ్లకి అర్థమయ్యేటట్టు చెప్పడాన్ని వెనకమాట అంటే బావుంటుందనిపించి ఇక్కడ హెడ్డింగ్ వెనక మాట అని పెట్టాను. ఒక మనిషి జీవితాన్ని కానీ తన జీవితకాలంలోని ఆలోచనలని కానీ చదివితే తన జీవితం కూడా మనం జీవించిన వారిమవుతాం. నన్ను బాగా ప్రభావితం చేసిన చాలామంది తత్వవేత్తల రచనలు, ఫిక్షన్ రచనలు, చివరికి కామిక్ పుస్తకాలు కూడా నాకు జీవితాన్ని అర్థం చేసుకోవడంలో చాలా సహకరించాయి. అన్ని పుస్తకాలు నేను చదివినప్పుడు నా పుస్తకం కూడా కొందరితోనైనా చదివిద్దామన్న అభిప్రాయంతో ఈ పుస్తకం రాయడానికి పూనుకున్నాను. నాకు నా కుటుంబంలో నా వారసుల కన్నా నా ఆలోచనలే అక్కడక్కడో ఎక్కడెక్కడో మిగులుండాలన్న ఓ కోరిక ఉండబట్టి కూడా ఈ పుస్తకం రాశాను. నాకు ఊహ తెలిసినప్పట్నుంచి నేను దేవుణ్ణి నమ్మలేదు, పెద్దలని గౌరవించలేదు, స్నేహానికి విలువివ్వలేదు, చదువు మీద ధ్యాస పెట్టలేదు. కానీ సినీ కళని చాలా గాఢంగా నమ్మాను, గౌరవించాను, విలువిచ్చాను, ప్రేమించాను. ఈ పుస్తకంలో సినిమాల మీద నాకున్న ఆలోచనలతో పాటు జీవితం పట్ల నా ఊహల గురించి కూడా చాలా రాతలు ఉంటాయి. నేనిక్కడ రాసినవి రచనలు కాదు, రాతలు. నాకు అప్పటికి తోచింది, నేను ఊహించింది, నాకు అనిపించింది రాసేశాను. మీకు నా ఇక్కడి రాతలు కొన్ని నవ్వు తెప్పించొచ్చు, కొన్ని కోపం తెప్పించొచ్చు, కొన్ని ఇరిటేట్ చెయ్యొచ్చు, కొన్ని కాంట్రవర్సీగా కూడా ఉండొచ్చు. అది ఎందుకంటే జీవితంలో మనకందరికి వేరే వాళ్ల మీద, వేరే వాళ్లందరికీ మన మీద కూడా నేను పైన చెప్పిన భావాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా కలిగి ఉంటాయి. ఇది వాళ్ల యుక్తాయుక్త విచక్షణ, పరిసరాల రీత్యా అలవడిన జ్ఞానం, మానసిక స్థితితో పాటు జీవితంలోని భిన్న అనుభవాల ద్వారా ఏర్పడిన పర్సనల్ ఎమోషన్స్ పై ఆధారపడి ఉంటుంది. నాకు నిలకడ ఉండదు, నేను అన్నమాట మీద నిలబడను, మాటిమాటికి మనసు మార్చుకుంటాను, చాలా స్వార్థపరుణ్ణి, విపరీతమైన తలపొగరున్న వాడ్ని. ఇక్కడి నా రాతలన్నీ నేను పైన చెప్పిన బ్యాక్ గ్రౌండ్లోంచి వచ్చినవి. ఇంత చెప్పిన తరువాత కూడా మీరు ఇంకా ఈ పుస్తకం చదివితే అదింక మీ ఇష్టం. నా ఇష్టం తో నేను మాట్లాడేదానికి అర్థం, మీ ఇష్టం తో మీరేం అర్థం చేసుకుంటే అదే. రామ్ గోపాల్ వర్మ.